బావా బావా ఇదిగో ఈ స్కూల్ చాలా బాగుంటుందంట బావా. ఇక్కడ మొత్తం మనలాంటి రిచ్ పీపుల్ పిల్లలే జాయిన్ అవుతారంట. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా ఉంటుందంట. నేను అన్ని ఎంక్వైరీ చేశాను. నువ్వు కూడా చూసి ఓకే అంటే ఇద్దరం కలిసి వెళ్లేసి సిరిని స్కూల్లో జాయిన్ చేద్దాం. ఏంటి బావ ఏం మాట్లాడవు? అసలు ఇవన్నీ మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? ఎవరైనా చేయమంటారా ఏంటి బావా? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి కదా, అందుకని నేనే ఈ స్కూల్ని చూసి సెలెక్ట్ చేశాను. అసలు ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు? ఆ రోజే మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను. అయినా సరే నేనెంత చెప్పినా వినకుండా ఇక్కడే ఉండి స్కూల్లో జాయిన్ చేద్దాం అది ఇది అంటావేంటి? విహారీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్విక్కడుంటే సహస్ర మంత్రం నీకు దూరంగా అక్కడెక్కడో ఎలా ఉంటుంది? మాట్లాడితే వెళ్ళిపోండి అంటున్నావేంటి? అత్తయ్య, నాకిలాంటి ఫార్మాలిటీస్ నచ్చవని నీకు తెలుసు. నేనిక్కడికి వచ్చిన కారణం వేరు. మీరు నాతో పాటు ఉండటం అనవసరం. నీతో ఉండక నేను ఇంకెక్కడుంటాను బావా? అయినా నన్ను పాపని అందరినీ దూరంగా ఉండమంటావేంటి? నీకు భార్యగా నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను. ఏంటి విహారీ కొత్తగా మాట్లాడుతున్నావు? ఎన్నాళ్ళు నువ్వెక్కడుంటే సహస్ర కూడా అక్కడే ఉంది కదా, మరి ఇప్పుడేంటి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు? బావా, నీకు దూరంగా నేను ఉండలేను. నువ్వంటే నాకంత ప్రేమ. ప్రేమ? ఈ లోకంలో ప్రేమ అనేది ఒక స్వార్థం, ఒక మోసం, ఒక నయవంచన తప్పించి అసలు ప్రేమ అనేదే లేదు. బావా, నువ్వేమైనా అనుకో, నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. కుదరదు. మీరందరూ కట్టగట్టుకొని ఇక్కడ ఉంటానంటే నేను ఒప్పుకోను. నేను ఈవినింగ్ మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఇక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోవాలి. లేకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అర్థమైందా? బావా, ఆ కార్మికుల దృష్టిలో, మా ఇంట్లో వాళ్ళ దృష్టిలో విహారీగాడు అన్ఫిట్ అని ప్రూవ్ చేసి రేపిక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదామని చాలా ప్లాన్స్ వేసుకున్నాను సుభాష్. కానీ ఆ ప్లాన్స్ అన్నీ నీ అసమర్థత వల్ల వేస్ట్ అయిపోతున్నాయి. ఇదివరకు ఏ పని అప్పజెప్పినా ఎంతో సమర్థవంతంగా తెలివితేటలు ఉపయోగించి పని ముగించుకుని వచ్చేవాడివి. కానీ నీకు ఈ మధ్య ఏమైంది? ఏ పని చేసినా సగం సగమే చేస్తున్నావు. ఈ మధ్యన మన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం నువ్వే సుభాష్. చెప్పు సుభాష్, ఏమైంది నీకు? ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు? పోనీ నువ్వు పనులు చెయ్యనంటే చెప్పు, నా పనులు నాకు చేసుకోవడం వచ్చు. లేదంబిక, అలా ఏం లేదు. నేనెప్పటికీ నీ మనిషిని, నీ వెనకే ఉంటాను. నీ కోసం పని చేస్తాను. నా కోసం పనిచేస్తే నువ్వింత కేర్లెస్ గా పని చెయ్యవు సుభాష్. ఈ రోజు నేనిక్కడ ఉండాల్సి రావడానికి కారణం కూడా నువ్వే. ఆ విహారీగాడు మా అన్నయ్య కంపెనీ దక్కించుకోవడానికి కారణం కూడా నువ్వే. నువ్వు నీ మనుషులు ఒక్క మనిషిని నిలవరించలేకపోయారు. ఆ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఒక్క బుడ్డోడ్నే ఆపలేకపోయారు. ఇది నిజంగా మీ చేతకానితనమే. అంబిక, నీకు నేను మాటిస్తున్నాను. ఇక్కడ విహారీ మీ అన్నయ్య కంపెనీని సవ్యంగా నిర్వహించుకుంటా అయితే నేను చేస్తాను. అలాగే నన్ను నీ ముందు అసమర్థుడిగా నిలబెట్టిన ఆ బుడ్డోణ్ణి, అలాగే నా మనుషుల్ని కొట్టిన ఆ లేడీ ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టను. ఏంటి మాయా, నిన్ను అమ్మ రెస్ట్ తీసుకోమంటే నువ్వు ఇంకా కూర్చునే ఉన్నావేంటి? అక్క, నేను వెళ్తాను. ఒరే హర్ష, ఇందాకంత వివరంగా చెప్పాం కదా, అయినా మళ్ళీ వెళ్తానంటావేమిట్రా? ఏం లేదు బామ్మ, మీకు భారంగా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, అందుకే నేను వెళ్తాను.
హర్ష, నేను బామ్మ రోజుల పిల్లాడైన కృష్ణి పట్టుకుని ఈ ఊరొచ్చాం. మాకిక్కడ ఎవరూ లేరు. ఆ రోజు మమ్మల్ని ఆదుకుని పని ఇచ్చి మేమిక్కడ మా కాళ్ల మీద నిలబడేలా చేసింది మీ నాన్న. నన్నెప్పుడు తన కూతుర్లా చూసుకున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని నిలబడతారు. అలాంటి మీ నాన్న నాకు కూడా నాన్నే హర్ష. నువ్వు నా తోడ బుట్టకపోయినా నా తమ్ముళ్లాంటి వాడివి. అలాంటిది నా తమ్ముడికి కష్టం వస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను హర్ష? మోయ్య, ఇంట్లో తాతయ్య బామ్మ లేకుండా నువ్వేం చేసుకుంటావ్? చక్కగా కొన్ని రోజులు ఇక్కడే ఉండు. ఒరే హర్ష, ఇంకొకసారి నేను వెళతాను, మీకు భారం అయిపోతాను అని ఇలాంటి మాటలు అన్నావనుకో, చీపురి కట్ట తిరిగేసి మరీ కొడతాను. ఏమనుకున్నావు? మీ నాన్న వచ్చేదాకా నీ గాయాలు తగ్గే వరకు నీ బాధ్యత మాది. మేం చూసుకుంటాం, సరేనా? సరే అక్క, నాన్న తిరిగొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఉమ్.